తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ విషయంలో ఎక్కువగా రియాక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే. దానికోసం 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త నిరాహార దీక్ష చేశాడు. మన హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని గట్టిగా మాట్లాడి మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అంటూ మిగతా క్రైస్తవ ముస్లిం ఆచరించే వ్యక్తులను కూడా మనోభావాలు దెబ్బతినేలా రండి, మన సనాతన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి, గలమెత్తి మాట్లాడండి, మిగతా అన్య మతస్థులకు గట్టిగా గలమెత్తి మాట్లాడండి అనే విధంగా మాట్లాడారు. తన ఉద్దేశాలు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు తెలుసు. సోషల్ మీడియాలో మా అన్న కూసిన కూతలు చాలా బోలెడన్ని దొరుకుతున్నాయి. అవన్నీ పెడితే అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రాయశ్చిత్త దీక్ష చివరి దశకానికి వచ్చింది. మా అన్న పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమించడానికి 3:30 గంటలకే రేణిగుంట ఎయిర్పోర్ట్కి వచ్చాడు. మొత్తానికి యాక్షన్ స్టార్ట్ అయింది. రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు వెళ్ళాలని పోలీసులు సూచించారు. కానీ మా అన్న గురించి తెలిసిందేగా, నడవలసిందే అన్నాడు. మొత్తానికి తిరుపతి నుంచి శ్రీ పద్మావతి గృహానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి సాయంత్రం 4:50 ప్రాంతంలో అలిపిరి చేరుకున్నాడు. ఇంకా స్టార్ట్ చేశాడు మా అన్న. అలిపిరి పాదాల మండపం వద్ద మా అన్న సాష్టాంగ నమస్కారం చేసి పటిష్ట భద్రత మధ్యన మా పవన్ కళ్యాణ్ అన్న నడక మొదలుపెట్టాడు. కాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పేసి 2 మోకాళ్ళకు బెల్టులు కూడా వేసుకున్నాడు. అయినప్పటికీ మెట్లు ఎక్కే క్రమంలో మా పవన్ అన్నకు అక్కడక్కడ బాగా అలసట వచ్చింది, కాళ్ళ నొప్పులు కూడా వచ్చాయి. అక్కడక్కడ మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ మోకాళ్ళ పర్వతం వరకు వేగంగానే వచ్చాడు. దాంతో అక్కడక్కడ నొప్పులు కూడా వచ్చాయి. మన ఫిజియోథెరపిస్టులు కొద్దిగా నొప్పులు తగ్గే విధంగా కాళ్ళు పట్టి మళ్ళా నడక మొదలుపెట్టాడు. మొత్తానికి 9:20 గంటల ప్రాంతంలో తిరుమల చేరుకున్నాడు. నిజానికి మా అన్న కోసం వాహనాలు సిద్ధంగా ఉంచారు, కానీ మా అన్న ఎక్కలేదు. ఆర్టీసీ బస్టాండ్ వరకు నడక మార్గానే నడిచాడు. అప్పటికీ అభిమానులు తెలిసిందేగా, మా అన్న కనపడితే ఎటువంటి పరిస్థితుల్లో సరే పూనగాలు వచ్చేస్తాయి, కలవాలని చూశారు. మొత్తానికి మా అన్న రాత్రి అక్కడే బస చేశాడు. ఈరోజు ఉదయం 10 గంటలకు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని కూడా అన్న పరిశీలిస్తానన్నాడు. ఈరోజు తిరుపతిలో జరగబోయే వారాహి సభలో లడ్డూ కల్తీ విషయం ప్రాయశ్చిత్త దీక్షతో ఎంతవరకు ప్రాయశ్చిత్తం జరిగిందనే విషయాన్ని ప్రజలకు ఉద్దేశించి చెప్పాలనుకుంటున్నాడు. సెప్టెంబర్ 22 11 రోజుల పాటు అన్న దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. మరి లడ్డూ కల్తీకి ప్రాయశ్చిత్తం జరిగిందని అనుకుంటున్నారా? నాకైతే డౌటే. ఒక చిన్న డౌట్ పవనన్న, తిరుమల మెట్లు ఎక్కడానికే ఇంత అలసట చెందుతున్నావు. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేసి చివరి రోజు కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కూడా మెట్ల ద్వారానే వెళ్ళాడు. అప్పుడు కూడా ఆయన అలసట చెందినట్టు నాకు కనపడలేదు. బహుశా ఆయన ఇంతలో నడిచడం రావడం లేదో అనిపిస్తుంది. అంటే మీకు అంటే నటన వస్తుంది, మరి ఆయనకు నటన రాదు కదన్నా. మొత్తానికి కల్తీ లడ్డుకి ప్రాయశ్చిత్తం జరిగింది అనుకుంటున్నావా అన్న? నాకెందుకో 1100 రోజుల్లో జరిగిన పాలనలో మనం పెద్దగా ఏమీ చేసింది లేదు. మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మనం చేసిన పొరపాట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడి వరకు మన వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటూ ఏమీ పెద్దగా ముందుకు వెళ్ళింది లేదు, అది గతి లేదు. ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమయం ఇవ్వాలని కొద్దిమంది మేధావులు అంటారు. ఎందుకు ఇవ్వాలన్నా? 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి
100 రోజులు అవసరం లేదన్న, సరిపోతాయి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి ఇంకా సమయం వేయాల్సిన అవసరం లేదు. ఈయన వేరే చాలా వెంటనే సెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి లడ్డు వివాదాన్ని 100 రోజుల పాలన వచ్చినటువంటి తప్పుల్ని వేలెత్తి చూపించకుండా ఉండడానికి ప్రాయశ్చిత్త దీక్ష రూపంలో ఈ యొక్క సబ్జెక్ట్ని, కల్తీ లడ్డు విషయాన్ని బాగా సక్సెస్ఫుల్గా తీసుకొని వచ్చారు. మొత్తానికి మీ యొక్క నడక ద్వారా మీరు అలసట చెందినటువంటి విధానాన్ని బట్టి చూస్తుంటే మీరు చాలా కష్టపడినట్టుగా ప్రజలు చూస్తున్నారని అనుకుంటున్నారు. మరి ఇది సక్సెస్ అయ్యిందో లేదో తెలియాలి అంటే మీరు ఈవినింగ్ ఎటువంటి స్పీచ్ ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. మరి ఎనీవైస్, జై హింద్, సత్యమేవ జయతే, వందే మాతరం. చల్.